వెళ్ళిపోతుంది. తను అద్దం తెచ్చుకుని డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నేను నిజంగా నీలాగా ఉన్నానా, వాడికి ఏమన్నా కళ్ళు పోయా అని చెప్పి. ఈ లోపు ఏదో ఏమో తినడానికి బ్రేక్ఫాస్ట్ని తీసుకొచ్చి తన ముందు పెడతాడు. అయినా సరే తను పట్టించుకోదు. తను అంటూ ఉంటుంది మాటలో ఈ ఇల్లు చాలా పెద్దది, చాలా అందంగా ఉంది, మంచి ప్లేస్లో ఉంది, ఇంత విశాలంగా ఉంది, అయినా ఇంత తక్కువకే నీకు ఎలా వచ్చిందా అని. అప్పుడు హీరో అంటాడు, చూసావా నా బార్గెనింగ్ స్కిల్స్ అంటే అలా ఉంటాయి అని. తొక్కలే బార్గెనింగ్ స్కిల్స్ అంటూ ఉంటుంది. తర్వాత అంటుంది, యాక్చువల్లీ ఈ ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కిచెన్ నుంచి సోఫా సెట్ వరకు, ఫ్రిడ్జ్ నుంచి అన్ని వరకు ఏమీ కొనాల్సిన అవసరం లేదు. ఎలా అనిపిస్తుంది అంటే ఎవరో ఇంతకుముందు ఇంట్లో ఉన్నట్టు, కావాలని వదిలేసి మధ్యలో వెళ్ళిపోయినట్టు, వాళ్ళు సామాన్లు తీసుకెళ్లేదు అన్నట్టు ఉంది అని. అప్పుడైతే నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు తను అడుగుతాడు, నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు, నువ్వు ఫ్రీగా ఉండు, ఇదంతా మనీలే అని అంటూ ఉంటాడు. తర్వాత మాటగా నువ్వు ఎప్పుడు వెళ్దామని అనుకుంటున్నావని అడుగుతాడు. దానికి కోపంతో ఏజీ అక్కడి నుంచి లేచి వెళ్తుంది. తను అనుకుంటాడు మేబీ ఇప్పుడే వెళ్ళిపోతుందేమో అని. కాకపోతే తను కిచెన్లోకి వెళ్తుంది. అక్కడ బీర్ బాటిల్ తెచ్చుకుని వస్తుంది. ఇంతలోపు తన కాలికి ఒకటి గుచ్చుకుంటుంది. అది ఒక డాల్. అప్పుడు గట్టిగా కోపంతో అరుస్తుంది, నీకు అసలు వయసు ఎంత, ఈ వయసులో నువ్వు ఈ బొమ్మతో ఆడుకోవడం అంత అవసరమా అని చెప్పి. అయితే కోపంతో ఆ బాల్ని ఒక దాని కిందకి తోసేస్తుంది అనమాట. తర్వాత తను వెళ్ళి రాత్రి రావడంతో బెడ్రూమ్లో పడుకుంటుంది. అప్పుడు ఈడో వచ్చి తనని అడుగుతాడు, ఇది నా ఇల్లు, నేను రెంట్ పే చేస్తున్నాను, సో ఇది నాది బెడ్రూమ్ అని అంటాడు. దానికి ఏజీ అంటుంది, అయినా నీకు రెంట్ కట్టడానికి డబ్బులు ఎవరు ఇచ్చారు, నేనే కదా, సో నేను ఎక్కడ కావాలంటే అక్కడ పడుకుంటానని అంటుంది. దాంతో ఈడోకి అర్థమవుతుంది తిని ఇక్కడ నుంచి వెళదని. సో తనే అర్థం చేసుకుని, సరే మేడం మీరే పడుకోండి అని చెప్పి తను డ్రాయింగ్ రూమ్లో పడుకోవడానికి వెళ్తాడు. అక్కడ పడుకున్నాడో లేదో కొంచెం సేపటి తర్వాత తనని ఎవరో చేపట్టి లేపుతున్నట్టు అనిపిస్తుంది. దానికి ఏజీ అనుకుంటాడు, ఏజీ నన్ను పడుకోనివి, ఎందుకు అంత డిస్టర్బ్ చేస్తున్నావా అని చెప్పి. అయినా సరే ఆ చెయ్యి ఆగదు, తనని ఇంకా లేపుతూనే ఉంటుంది. దాంతో తనకి కోపం వచ్చి అడు తిరిగి చూస్తాడు. ఇంతలోపు తనకి చాలా భయం వేసేస్తుంది. అంతే సడన్ గా తను లెగ్సి కూర్చుంటాడు. అక్కడ తెల్లారిపోతుంది అనమాట. తను అనుకుంటాడు, ఇదేంటి ఒక డ్రీమ్ వచ్చింటుంది, కానీ అది నాకు కలలా అనిపించట్లేదే అని. నెక్స్ట్ సీన్లో మనకి సూపర్ మార్కెట్లో చూపిస్తారు. అక్కడ ఈడో మాత్రం చాలా కష్టపడుతూ పనులు చేస్తూ ఉంటాడు. కానీ ఏజీ మాత్రం కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది, ఆ ఇల్లు ఎందుకు ఇంత తక్కువలో వచ్చింది అని చెప్పి. అప్పుడు ఈ ఏడో వచ్చి అడుగుతాడు, నువ్వు మీ ఇంటికి ఎప్పుడు వెళ్తావని. దానికి ఏజీ అంటుంది, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వల్ల నా డబ్బులన్నీ కూడా పోయాయి, ఇప్పుడు నాకు ఉండడానికి ఈ ప్లేస్ లేదని అంటుంది. దానికి ఈడో అంటాడు, మరి మీ మమ్మీ వాళ్ళ ఇల్లు ఉంది కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా అని. దానికి ఏజీ అంటుంది, నేను జరిగిన విషయం కనుక మా అమ్మకి తెలిస్తే నన్ను చంపేస్తుంది, సో ఇప్పుడు నాకు చెప్పే ధైర్యం లేదు, అందుకే నేను అక్కడికి వెళ్ళలేను అంటుంది. అయినా సరే ఈడో ఏదో ఒక రకంగా తనని వెళ్ళగొట్టాలని ఏదేదో సాకులు చెప్తూ ఉంటాడు. దానికి ఏజీ అంటుంది, నీకు డబ్బులు అవసరం వచ్చినప్పుడల్లా ఎవరిచ్చారు అని. దానికి ఏం మాట్లాడక ఈడో సైలెంట్ అయిపోతాడు. ఈలో